కాసేపు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు రెడీ అయినాయి. ఈరోజు కొన్ని చిక్కుడుకాయలు కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న ట్రేల్లో కూడా పెట్టాను చెట్టు చిక్కుడు. ఇవి మొత్తం కోసేస్తున్నాను ఈరోజు. ఇక్కడ కోస్తున్నాను. 1, 2 ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా అవి కూడా కోసేస్తాను. ఇవి కోసేసినాక ఈ కొమ్మలకి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. మళ్ళీ చిక్కుడుకాయలు వస్తాయి. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వస్తాయి చెట్టు చిక్కుడు. ఒకసారి కోసేసాను ఆల్రెడీ. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ కాయలు వచ్చినాయి. ఇలా పండిపోయిన లీవ్స్ ఎప్పుడే తీసేస్తూ ఉంటా. కంది చెట్టు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. గన్నేరు ప్లాంటు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, కోస్తున్నాను చిక్కుడుకాయలు. పెట్టినందుకు ఇలా కొన్ని వచ్చినా చాలు. ఇవి నేను కొనలేదు, మార్కెట్లో ముదిరిపోయినవి సీడ్సే పెట్టేశాను. ఆ కాయలు ఓపెన్ చేసేసి మార్కెట్లో తెచ్చినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. కొన్ని కోసాను, ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ ఉండిపోయింది. ఇందులో ఈ ట్రేలో ఒక కాయ ఉంది. ఇక్కడ ఒకటి పడింది. పెట్టినందుకు కొన్ని అన్న వచ్చినాయి. దగ్గర ఒక 1/2 కిలో వచ్చేసినాయి. చిన్న ట్రేల్లో చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కోస్తూ ఉంటే హ్యాపీగా అనిపించిద్ది మనం పెట్టిన మొక్కలకి. కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, పెంచుకోవచ్చు. పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, బ్లూ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు సన్ లేదు, వర్షం పడేటట్లుంది. బ్లూ సెంగ్ ఫ్లవర్స్, ముద్ద ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ బౌల్లో పోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇందులో కొన్ని గుబురుగా ఉన్నవన్నీ లాగేసేసాను, కొన్ని కొమ్మలన్నీ తీసేసాను. ఈ వర్షానికి బాగా ఎదిగిపోతాయి మొక్కలు, దోమలు స్టార్ట్ అవుతాయని కొన్ని తీసేసాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలరు. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. బచ్చల ప్లాంటు తీగలు బాగా వెళ్తున్నాయి, బాగా రెడీ అవుతుంది. కోసిన కొద్దీ ఇంకా ఎక్కువగా వస్తాయి. ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే, లీఫీ వెజిటేబుల్స్ అయినా సరే, కోస్తూ ఉంటేనే మొక్కలు కూడా బాగా ఎదుగుతూ ఉంటాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను.
చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. వైట్, బ్లూ, పింక్, ఇంకెక్కడ కొన్ని ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ కోస్తున్నాను. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. ఈ ఫ్లవర్ కోసేస్తాను. చెట్టు బాగా హైట్ వెళ్ళింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్. కొన్ని సీడ్స్ కుంచేసాను, సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇందులో పోస్తున్నాను కోసిన ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్, కొన్ని చిక్కుడుకాయలు కోసాను. చిన్న డబ్బాలో కొన్ని పింక్ ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. లాస్ట్ ఇయర్ అయితే ఈ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. పుదీనా చిన్న కొమ్మ వేసుకుంటే చాలు, బాగా వస్తుంది. పుదీనా ఎప్పుడు సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈ కొమ్మలు ఇలా కిందకి వాలిపోయి బాగా ఉన్నాయి, చక్కగా వచ్చినాయి ఈరోజైతే. ఇవి కూడా చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలు, రూట్స్ వచ్చేస్తే బాగా అల్లుకుంటాయి. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఇందులో కూడా చిక్కుడు మొక్క పెట్టాను. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, వైట్, బ్లూ. ఈరోజు మార్కెట్లో కొన్ని యాపిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ బాగా వస్తున్నాయి సీతాఫలాలు, యాపిల్స్. డిసెంబర్, జనవరి వరకు బాగా వస్తాయి యాపిల్స్. కొన్ని క్యారెట్స్ తీసుకున్నాను. బాగున్నాయి, ఫ్రెష్గా. ఆలు, కొన్ని ఆకుకూరలు తీసుకున్నాను. ఆకుకూరలు వర్షానికి చాలా రేటు ఉన్నాయి. కుండీల్లో వేసినా వర్షానికి సరిగా రావు. కొంచెం వర్షాలు తగ్గినాక వేస్తాను. కొత్తిమీర, ఈ తోటకూర తీసుకున్నాను. లేతగానే ఉంది. ఫ్రెష్గా ఉంది తోటకూర.